హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి పెళ్ళైన వారు పెళ్ళికైన వారు మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా, మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దండి. ఈ మెసేజెస్ అనేది ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలి కాబట్టి లైక్ చేసి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా, డీప్లీ హార్ట్, fascination, marriage, patience, travel, fortunate, reunion, impatience, డెత్ అండి. ఓకే, ఇక్కడ ఎవరో థర్డ్ పార్టీ ఉన్నట్టున్నారు ఇద్దరి మధ్యలో. డీప్లీ హర్ట్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. డీప్లీ హర్ట్ కార్డ్కి క్లారిఫికేషన్ ప్లీజ్. పర్సన్ ఏదో విషయంగా తను చాలా బాధపడుతున్నారండి. ఇక్కడ థర్డ్ పార్టీ ఉండొచ్చు. థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ పెట్టుకున్న నమ్మకం అంతా ఒమ్ము చేశారు వారు. ఈ పర్సన్ని చాలా హార్ట్ బ్రేక్ చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఈ పర్సన్ అక్కడ హీల్ అయిన తర్వాత ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేస్తారు. 100% ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేస్తారు. తన వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. రీయూనియన్ కూడా ఉంది. మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రాబోతున్నారు. కానీ ఇక్కడ అతి తొందరలోనే ఈ పర్సన్కి తను నమ్ముకున్న వారి చేతిలో తను ఘోరంగా మోసపోవడం జరగబోతుంది అనమాట. అప్పుడు ఈ పర్సన్కి రియలైజేషన్ వస్తుంది మీ విషయంలో. ఓకే, తను ఎలాంటి పర్సన్ని నమ్మారు, ఎలాంటి పర్సన్ని నమ్మి తను మోసపోయారు అన్నట్టుగా ఈ పర్సన్కి అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకే, వారు ఫేక్, మీరు రైట్ పర్సన్ అన్నట్టుగా తనకి కరెక్ట్ పర్సన్ మీరు అతి తొందరలోనే తెలిసి రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తను ఇక్కడ తన లైఫ్లో ఏదో జరుగుతుందండి, అవన్నీ పర్సన్ తెలియకుండా తను చాలా బ్యాలెన్స్ చేయాలని చూశారు కానీ బ్యాలెన్స్ అనేది చేయలేకపోతున్నారనమాట. అంటే తన లైఫ్లో ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి ఏదేదో చాలా జరగడం. ఓకే, సో తను ఎన్ని రోజులని మేబీ బ్యాలెన్స్ చేసుకుంటారు, తెలియకుండా దాపెడతారు నిజాలు. అతి తొందరలోనే అదంతా ఓపెన్ అవ్వడం జరగబోతుంది అనమాట. మానసికంగా ఈ పర్సన్ తను చాలా హర్ట్ అవుతున్నారు, కుమిలిపోతున్నారు. మానసికంగా లోపల తను బాధపడతా ఉండడము, బయట చెప్తే ఏమవుతుందో ఏమో అనే విధంగా అనమాట. ఓకే, కానీ అన్నీ అతి తొందరలోనే బయటకు రాబోతున్నాయి నిజాలు అనేది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ పర్సన్కి సంబంధించి చాలా నిజాలు మీకు అతి తొందరలోనే తెలిసి రావడం జరగబోతుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఓపిక పట్టి ఒకేసారి బాంబు పేలినట్టుగా తను నిజాలు అనేది అన్నీ ఒకేసారి ఓపెన్ చేయడం లాంటిది జరగబోతుంది. తన లైఫ్లో థర్డ్ పార్టీ గురించి కూడా కావచ్చు, తన లైఫ్లో ఆర్గ్యుమెంట్స్ కావచ్చు. ఓకే, ఈ పర్సన్కి నమ్మక ద్రోహం అయితే చేయాలి అని వారు చూస్తున్నారండి. డెఫినెట్లీ ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా ఈ పర్సన్ వెనకాల చాలా జరుగుతున్నాయి. కానీ పర్సన్కి కూడా తెలుసు, కానీ తను ఎందుకు కామ్ అయిపోతున్నారండి. తనలో తనే బాధపడతా ఉండడము అండ్ ఎవరికి తెలియకుండా దాచిపెడతా ఉండడం అలాంటిది చేస్తున్నారనమాట ఈ పర్సన్. మనశ్శాంతి అయితే లేదండి పర్సన్కి. సో తను రెస్ట్ తీసుకున్న తర్వాత మీ గురించి ఆలోచించడం కూడా జరగబోతుంది అనమాట. ఈ పర్సన్కి ఇక్కడ హార్ట్ బ్రేక్ అవుతుంది కదా, సో తన ఓపిక అనేది ఇంకా నశించిపోతుంది అనమాట. కాబట్టి తను ఇక్కడ రెస్ట్ తీసుకుని మేబీ 1 or 2 days ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు రైట్ ఎవరు రాంగు అన్నట్టుగా తనకి చాలా నిజాలన్నీ తెలియడం వలన ఈ పర్సన్ ఆత్మ పరిశీలన చేసుకొని మీ లైఫ్లో ఎంటర్ అవుతారనమాట. ఓకే, తను రెస్ట్ మూడ్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. తనకు అన్నీ తెలుసు కానీ తను రెస్ట్ తీసుకోవాలి అండ్ ఇప్పటికే చాలా అలసిపోయాను, అందరి కోసం నేను పోరాడాను కానీ నా సంతోషం గురించి ఎవరు
పట్టించుకోవడం లేదు. మేబీ మిమ్మల్ని దూరం చేసుకుని థర్డ్ పార్టీతో జీవితం అనేది చాలా హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అని కూడా పర్సన్ మేబీ వారిని మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు, కొన్ని ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అనేసి అలాంటిది కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, సో వారి నిజస్వరూపం అనేది పర్సన్కి అతి తొందరలోనే తెలియడం జరగబోతుంది. ఓకే, ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతారు. డెఫినెట్లీ ఈ పర్సన్ వైపు నుంచి మీకు 100% కాంటాక్ట్ అయితే వస్తుంది. కానీ తనకి ఇక్కడ థర్డ్ పార్టీ తన నిజస్వరూపం ఈ పర్సన్కి అతి తొందరలోనే తెలిసిన తర్వాత తను మీకు కాంటాక్ట్ అవుతారనమాట. ఓకే, ఫస్ట్ నేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇస్ చెప్పాను కదా, ఇక్కడ ద ఫుల్ అండ్ 6 of Wands అండి. మీ పర్సన్తో మీకు డెఫినెట్లీ రీయూనియన్ ఉంది. ఫినాన్షియల్గా కూడా తను చాలా లాస్ అవుతున్నారండి. ఓకే, మేబీ చాలా పెద్ద అమౌంట్ అనేది పర్సన్ లాస్ అయినట్టుగా థర్డ్ పార్టీ విషయంలో అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. కాబట్టి పర్సన్ అక్కడ తను రియలైజ్ అయిన తర్వాత ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారు, మీతో కలిసి ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్కి మీ స్మైల్ అంటే చాలా ఇష్టమైతే ఉందండి. అండ్ ఈ పర్సన్ మేబీ మీ విషయంలో నేను రిస్క్ తీసుకోలేను, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటాను, వేరే వారి దగ్గర కూడా తనకి బెనిఫిట్స్ లాంటిది ఉంటుంది అని కూడా ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉంటారనమాట. సో తను ఎంత దూరం పరిగెత్తినా మీకు సంబంధించిన జ్ఞాపకాలు ఈ పర్సన్ని చాలా వెంటాడుతున్నాయండి. అండ్ ఇక్కడ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా మీకు దొరకబోతుంది. ఏదో విషయంగా నా లైఫ్లో ఏదో జరగబోతుంది, లేదా నా వెనుకల ఏదో జరగబోతుంది నాకు తెలియకుండా అనుకునే వారికి మీకు ఏదో క్లారిటీ కూడా రాబోతుంది అనమాట. మీ పర్సన్ విషయంలో కూడా కావచ్చు రీయూనియన్ అయితే ఉంది, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీరు వ్యూస్ ఎవరైతే ఉన్నారో మీరు అతి తొందరలోనే మీలో గ్లో అనేది ఎక్కువ అవుతుంది అనమాట మీ ఫేస్లో. ఓకే, చూడగానే మీకు అట్రాక్ట్ అయిపోవడము, చాలా బాగుంటారు, కుందినప్పు బొమ్మలాగా ఉంటారు, మీరైతే హ్యాండ్సమ్గా ఉంటారు, మీ స్మైల్ అంటే చాలామంది ఇష్టపడతారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ స్మైల్కే చాలామంది ఫీల్ అవ్వడం చూపిస్తుంది. ఓకే, మీలో చాలా గ్లోయింగ్ అయితే ఎక్కువ అవుతుందండి. మీ ఫేస్లో ఏదో తెలియని కళ, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా చేసుకోబోతున్నారు. అది తొందరలోనే మీరు కోరుకున్న లైఫ్ అనేది మీరు లీడ్ చేయడం జరగబోతుందండి. మీరు ఎలా కావాలి, ఎలా ఉండాలి, అండ్ ఎలాంటి మీకు నేమ్ అండ్ ఫేమ్ అనేది పెరగాలి అనుకుంటున్నారో అలాంటిది మీకు రాబోతుంది అనమాట. చాలా హ్యాపీగా మీరు ఉండబోతున్నారు. ఓకే, ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. దాని తర్వాత కూడా కావచ్చు మీలో ఏదో తెలియని కళ అనేది ఉట్టి పడుతుందండి. ఓకే, మీ ఫేస్లో ఏదో ఒక లక్ష్మీదేవి లాంటి కళ అనేది ఉట్టి పడుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేల్ అయితే వారు చాలా హ్యాపీగా ఉండడము, అమ్మయ్య నేను సాధించేశాను, ఫైనలీ నేను అనుకున్నది నేను సాధించేశాను అన్నట్టుగా ఫీల్ అవ్వడం జరగబోతుంది అనమాట. ఓకే, మ్యారేజ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, మ్యారేజ్ కార్డ్కి క్లారిఫై చేయండి. ఇంప్రెస్ అండి. ఓ బ్యూటిఫుల్ అండి. మీ లైఫ్లో ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ రాబోతున్నారు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ కూడా అవ్వచ్చు. ఓకే, ఇంకా రాసులు ఏదైనా వస్తే నేను చెప్తాను. ఓకేనా, ఇక్కడ సింగిల్ ఉన్న వారికి మీ పాస్ట్ పర్సన్ మీకు ఏదో మేబీ కమిట్మెంట్ లాంటిది తను తీసుకుని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఈ పర్సన్కి మీతో మ్యారేజ్ అంటే చాలా ఇష్టం ఉంది, కానీ ఇక్కడ సొసైటీ కావచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల ఈ పర్సన్ ఆగిపోతున్నారు కావచ్చు, లేదా మీ ఇద్దరి మధ్యలో ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చి దూరమే ఉంటారు. కానీ ఈ పర్సన్ ఎప్పటికైనా సరే మీరే తన లైఫ్ పార్ట్నర్ అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ కమిట్మెంట్ కూడా ఈ పర్సన్ ఇవ్వబోతున్నారు మీకు అతి తొందరలోనే. అండ్ తన లైఫ్ పార్ట్నర్లో ఉండే క్వాలిటీస్ అన్ని మీలోనే ఉన్నాయి. ఆ సద్గుణాలు, ఆ ఓపిక, ఆ నడవడిక. ఓకే, తన లైఫ్లో తను ఎలాంటి లైఫ్ పార్ట్నర్ అయితే పర్సన్ కావాలనుకున్నారో సేమ్ క్వాలిటీస్ అనేది మీలో ఉన్నాయన్నమాట. ఓకే, మీరు మాట్లాడే విధానం కావచ్చు, తనకి పంచే ప్రేమలో కావచ్చు, మీరు చూపించే కేరింగ్ కావచ్చు, లవ్ కావచ్చు. ఓకే, తనని ట్రీట్ చేసే విధానం మేబీ మీ వే అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, దానికి పర్సన్ ఫిదా అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే,
సో మీతో రీయూనియన్ అయితే పర్సన్ చేయాలి అనుకుంటున్నారండి. అతి తొందరలోనే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అయితే చేయబోతున్నారనమాట. ఓకే, మేబీ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారండి. అండ్ మీ అందానికి చాలామంది ఫిదా అవ్వడం చూపిస్తుంది. ఓకే, మీరు చూడడానికి కూడా చాలా బాగుంటారు అండ్ మీ స్మైల్ కూడా చాలా బాగుంటుంది అనే విధంగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీకు చాలామంది ఫిదా అవ్వడం జరగబోతుంది. ఓకే, పేషెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. పేషెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎంపరర్ అండి. ఈ పర్సన్ వల్ల మీరు చాలామంది మేబీ ఏడుస్తూ ఉండొచ్చు. మేబీ కొంతమంది ఉంటారు కదా, రాంగ్ పర్సన్ చూసేసుకున్నానేమో, ఈ పర్సన్ నా లైఫ్లో వచ్చిన తర్వాత ఏదో తెలియని టెన్షన్, భయం, బాధ. ఎందుకంటే ఆ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. మీరేమో తనకి ఫస్ట్ ప్రయారిటీ మీరు ఇస్తారు, ఈ పర్సన్ ఏమో మీకు లాస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఓకే, అది మీకు నచ్చడం లేదు. ఆ విధంగా కూడా మీరు చాలామంది బాధపడుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, పేషెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ప్రజెంట్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఇక్కడ ఈ పర్సన్ మేబీ మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ తిరిగి రాబోతున్నారండి. చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ అయి ఉంటుంది. కొంతమందికి 10 years కావచ్చు, 6 years కావచ్చు, 1 year కావచ్చు, 6 months కావచ్చు. అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ఒకవేళ మీరు ఇద్దరు మేబీ సపరేషన్లో ఉన్నారంటే సేమ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి. ఓకే, మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఈ పర్సన్ కూడా సేమ్ యాస్టీస్గా ఆలోచిస్తున్నారనమాట. తను కూడా మిస్ అవుతున్నారు, మీరు కూడా మిస్ అవుతున్నారు. తనేమో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఏదో కోల్పోయినట్టుగా. లిటరలీ మీరు నైట్ టైంలో ఎక్కువగా ఏడుస్తూ ఉండొచ్చు. ఆ పర్సన్ కూడా నైట్ టైంలో తను ఎడవడం లేదు కానీ చాలా దిగులుగా ఉన్నారనమాట. ఒంటరిగానే కూర్చుంటున్నారు, ఒంటరిగానే ఆలోచిస్తున్నారు. తను చేస్తుంది రైటా రాంగా అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు, చాలా మిస్ అవుతున్నారు. మళ్ళీ ఇక్కడ రీయూనియన్ అయితే చేయాలి. మిమ్మల్ని మిస్ అవ్వడం ఈ పర్సన్కి అసలు ఇష్టం లేదు. ఓకే, తను చాలా మోసం అయితే చేసి ఉన్నారండి. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయి కూడా ఉంటారు. లేదా ఈ పర్సన్ మీకు లాస్ట్ ప్రయారిటీ ఇవ్వడము, ఉంటే ఉంటారు, పోతే పోతారు, లేకున్నా నాకు ఫరక్ పడదు అన్నట్టుగా తన బిహేవియర్ మీరు చూసి ఉంటారనమాట పర్సన్లో. ఓకే, కానీ ఇప్పుడు ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకొస్తున్నారు, చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్కి. అండ్ ఇక్కడ మీ మనీ అనేది ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే మీకు మనీ కూడా తిరిగి రాబోతుందండి. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఓకే, ట్రావెల్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ట్రావెల్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి, ఈ బంధాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు తనకి మేబీ తన నుంచి దూరం అయిన తర్వాత ఈ పర్సన్ తన లైఫ్ అంతా పూర్తిగా చీకటి అయిపోయింది. తన లైఫ్లో అసలు హ్యాపీనెస్ లేదు. ఏ విధంలో కూడా ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారండి. ఓకే, మనశ్శాంతి అనేది ఈ పర్సన్కి కరువైపోయింది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తనలో తనే చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మీరేమో ఈ పర్సన్తో విసిగిపోయి తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ మీరు మీ మనసులో నుంచి తూడ్ చేయాలి అని మీరు అనుకుంటున్నారనమాట. తనేమో చాలా విధాలుగా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు కాబట్టి ఈ రిలేషన్షిప్లో తను ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా జాగ్రత్తగా ఈ పర్సన్తో డీల్ అవ్వాలి. ఈ పర్సన్ దూరం అవ్వకూడదు, మళ్ళీ ఆలోచించి అడుగు వేయాలి. మిమ్మల్ని మళ్ళీ మీ ప్రేమని కూడా తను కాపాడుకోవాలి, గెలుచుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. లైఫ్ లాంగ్ ఈ పర్సన్ మీతో ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారండి, మీతో కలిసి ఉండాలి అని పర్సన్ కోరుకుంటున్నారనమాట. ఈ పర్సన్ ఎవరో మరి నాకైతే తెలియదు కానీ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ అయితే చేయాలి అనుకుంటున్నారు. ఈ బంధం అనేది ఎండ్ అయిపోవడం ఈ పర్సన్కి అస్సలు ఇష్టం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఫార్చునేట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్.
ఫార్చునేట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ 10 ఆఫ్ వ్యాండ్స్ అండి. అండ్ ఇక్కడ ఫార్చునేట్ అనమాట. ఐఎమ్ ద లక్కీస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. పర్సన్ లైఫ్లో మేబీ మీరు వెళ్ళడం వల్ల తను చాలా లక్కీ పర్సన్, మీరు తన లైఫ్లో ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ చాలా లక్కీ పర్సన్ అని పర్సన్ అనుకుంటున్నారండి. ఇప్పటికీ కూడా మీరు తన గురించి వెయిట్ చేస్తూ ఉన్నారా మరి, లేదా తన తప్పులని మీరు మేబీ క్షమించి వదిలేస్తున్నారు కదా. మీలో ఉన్న ఓపిక, క్షమించే గుణం అనేది పర్సన్కి చాలా ఇష్టం ఉందండి. ఓకే, మీలాంటి వారు ఈ పర్సన్కి ఇప్పటి వరకు కూడా దొరకలేదు. ఓకే, దానికి పర్సన్ ఫిదా అవుతున్నారనమాట. అరే ఎంత మంచి పర్సన్, ఎలా వదులుకుంటాము, ఎన్ని తప్పులు చేసినా సరే పర్సన్ మళ్ళీ మళ్ళీ క్షమిస్తున్నారు. అండ్ ఎప్పుడు ఇంకా ప్రేమని పంచాలని చూసే పర్సన్ కానీ తన మీద కోప్పడడం కానివ్వండి అలా మీరు చేయడం లేదు కొంతమంది. ఆ విషయం కూడా పర్సన్కి అర్థమవుతుందన్నమాట. మీలో ఉన్న ఓపికకి మేబీ భూమాతకి ఎంత ఓపిక ఉంటుందండి, చాలామంది మనందరినీ మోస్తుంది కదా, అలాగే మీలో కూడా కొంతమందిలో చాలా ఓపిక అనేది ఉంటుంది. ఓకే, దానికి పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ విషయంలో మీరు ఇక్కడ ఒంటరి వారిని చేసి పర్సన్ వదిలేసి వెళ్ళిపోయి ఉన్నారు. మీకు చాలా బర్డెన్ ఇచ్చారు పర్సన్, మేబీ మీరు భరించలేని బాధని పర్సన్ ఇచ్చారనమాట. ఓకే, ఇక్కడ ఒక బఫేలో ఉంది కదా, అంటే ఈ పర్సన్ విషయంలో ఇక్కడ ఈ ఒకటే బఫేలో ఎంతగానో అయితే లగేజ్ మోస్తుందో మీరు ఈ పర్సన్ విషయంలో అంత బాధపడ్డారనమాట. అంటే మీరు మోయలేనంత బాధ ఈ పర్సన్ మీకు ఇచ్చారండి. ఓకే, ఇక్కడ బఫేలతో మిమ్మల్ని పోలుస్తున్నాను అని కాదు, ఇక్కడ మీనింగ్ అనేది అర్థం చేసుకోండి. ఓకేనా, మీ వయసుకి మించిన బాధను మీరు పడ్డారు ఈ పర్సన్ విషయంలో. ఓకే, ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట, నా లైఫ్లో నువ్వు వద్దే వద్దు. మేబీ లైఫ్ పార్ట్నర్ అయితే డివోర్స్ ఇచ్చేసి సింగిల్ అయి ఉంటే నా లైఫ్లో నువ్వు వద్దు, నేను వేరే పర్సన్ని పెళ్లి చేసుకుంటాను, లేదా సింగిల్గా ఉన్నా సరే కానీ నా లైఫ్లో నువ్వు వద్దు అన్నట్టుగా పర్సన్ మీకు బ్రేకప్ చెప్పేసి ఉన్నారనమాట. మీరేమో పంచ ప్రాణాలు అనేది పర్సన్ మీద పెట్టేసి ఉన్నారు. డెఫినెట్లీ తను రియలైజ్ అవుతారండి, పర్సన్ తెలుసుకుంటారనమాట. తన తప్పు అనేది తను అతి తొందరలోనే తెలుసుకుంటారు. తెలుసుకునే విధంగా కూడా యూనివర్స్ తనకి పనిష్మెంట్ అనేది ఇవ్వబోతుంది. ఓకేనా, అది థర్డ్ పార్టీ విషయంలో కావచ్చు, ఏదో విషయంగా పర్సన్ పనిష్మెంట్ అయితే డెఫినెట్లీ రాబోతుంది అనమాట. తను అతి తొందరలోనే వచ్చి తన గుండెకి మిమ్మల్ని హత్తుకోవడం జరగబోతుందండి. ఓకే, ఎంత తప్పు చేశాను, ఎంత బాధ పెట్టాను అన్నట్టుగా. ఇక్కడ కపుల్స్ ఏ ఉంటే కిడ్ కూడా ఉండొచ్చండి మీకు. ఓకే, 1 or 2 కిడ్ కూడా ఉండొచ్చు. కిడ్నీ కూడా సరిగా పట్టించుకోక పర్సన్ మీ పట్ల తను చాలా నిర్లక్ష్యం అయితే చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ విషయంలో మేబీ మీరు ఇప్పటికీ కూడా మీకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. అదర్ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలని చూడడం కానివ్వండి, అలా చాలా ప్రపోజల్ అయితే మీకు వస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా మీరు చాలామంది పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కొంతమంది మీరు సైలెంట్ అయిపోయి ఉంటారండి. రీయూనియన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. రీయూనియన్ కార్డ్కి క్లారిఫికేషన్. రీయూనియన్ కార్డ్కి క్లారిఫికేషన్. పర్సనల్ లైఫ్లో ఏదో ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తున్నాయండి. ఓకే, తను ఎక్కడైతే ఉన్నారో అక్కడ చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. కాబట్టి పర్సన్ అక్కడ తను మేబీ తనకి మనశ్శాంతి అనేది పర్సన్కి అక్కడ దొరకడం లేదండి. కాబట్టి పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తనకి చాలా ఇరిటేట్గా అనిపించడము. అండ్ ఈ పర్సన్ ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సన్ అండి. ఓకే, కానీ తనని వేరే వారు కంట్రోల్ చేసేసరికి పర్సన్ తను అది తీసుకోలేకపోతున్నారనమాట. ఓకే, నా మీద ఏంటి వీరి ప్రతాపం అన్నట్టుగా ఈ పర్సన్ వైపు తప్పున్నా సరే తను అందరినీ మేబీ పిడికిలలో బిగిన్ చేస్తారనమాట. ఓకే, అందరినీ అంచేయాలి అని పర్సన్ అనుకుంటారు. కానీ వేరే వారి కంట్రోలింగ్ ఈ పర్సన్ మీద వచ్చేసరికి తను తట్టుకోలేకపోతున్నారనమాట. ఓకే, కొంతమందికి బాస్తో కూడా చాలా మందికి ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తూ ఉండొచ్చు, పట్టించుకొని తనం ఉండొచ్చు, అలాంటిది కూడా కొంతమందికి వస్తుందండి. ఓకే, లేదా కొంతమంది బాస్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, అలాంటి మేబీ బాస్తోనే రిలేషన్షిప్ లాంటిది కూడా ఉండొచ్చు అనమాట కొంతమందికి. ఓకే, ఎందుకు అది తీసుకోలేకపోతున్నారు చాలామంది మీరు. అండ్ ఈ పర్సన్ కూడా తనకి వేరే అదర్ పర్సన్ మేబీ బాస్ లాంటి పర్సన్తో కూడా
మేబీ తను డీల్ అవ్వలేకపోతున్నారు. వారి కంట్రోలింగ్ అనేది పర్సన్ మీద చాలా ఉంది. సో తను అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, లేదా వేరే ప్లాంట్కి అలా షిఫ్ట్ అవ్వాలి అని కూడా పర్సన్ అనుకుంటా ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఎవరు ఫీమేల్ కంట్రోలింగ్ ఉండొచ్చు, మేల్ అయితే ఫీమేల్ కంట్రోలింగ్, ఫీమేల్ అయితే మేల్ కంట్రోలింగ్, ఏదో ఉందండి. ఓకే, ఇక్కడ క్వీన్ అండ్ ఇక్కడ ఎంపరర్ అనమాట. ఓకే, ఈ పర్సన్ ఏమో స్టబన్గా ఉంటారు, మొండిగా ఉంటారు, చాలా కేర్లెస్గా ఉంటారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్కి ఏమో మేబీ వారి మాటలు అనేది ఒక్కొక్క మాట అనేది గుండె పలిగిపోయినట్టుగా ఆ మాటలు అలా ఉంటాయన్నమాట. ఓకే, చాలా హార్ట్ బ్రేక్ అవుతాయి అనమాట. ఓకే, అలాంటి మాటలు ఈ పర్సన్ వదులుతారనమాట. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఇన్ పేషెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్, నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. వన్ మోర్ క్వశ్చన్ వాస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, హర్మిట్ అండ్ ఇక్కడ రీబర్త్ అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఓకే, ఇక్కడ ఈ పర్సన్ మీ డీపీ తను చెక్ చేస్తూ ఉంటూ మీ ఫోటో చూస్తూ తను ఏడుస్తున్నారండి. చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. ఒంటరిగా కూర్చుంటున్నారు, ఎవరితో కూడా తను సరిగా కలవలేకపోతున్నారు. మీరు తనని దూరం పెట్టేస్తారేమో, తనని కేర్ చేయరేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది కదా. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు పర్సన్, కానీ తను ఏదో సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఇరుక్కుని ఉన్నారండి. అక్కడ థర్డ్ పార్టీ ఉండొచ్చు, కంట్రోలింగ్ చేసే పర్సన్ ఉండొచ్చు. ఓకే, మిమ్మల్ని పర్సన్ వదిలి ఉండలేకపోతున్నారు, అది క్లియర్ కట్గా కనిపిస్తుంది. కానీ తన మీద వేరే వారి కంట్రోలింగ్ చాలా ఉంది. అండ్ ఈ పర్సన్ ఏదో వేరే అదర్ సిచ్యువేషన్లో కూడా తను ఇరుక్కొని ఉన్నారు, దాని నుంచి కూడా ఈ పర్సన్ బయట రాలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ మిమ్మల్ని కలుసుకోవాలి అనే మాత్రం ఈ పర్సన్కి ఉందండి. ఓకే, మీ ఫోటో చూస్తే పర్సన్ తను చాలా ఏడుస్తూ ఉండొచ్చు. మీరు స్టేటస్లో ఏం పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్ట్ చేస్తున్నారు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. ఓకే, అలా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు. మీతో ఉంటే హ్యాపీగా ఉంటానేమో. ఈ పర్సన్ చూడండి, మీరు తన లైఫ్లో ఉన్నన్ని రోజులు, మీరు తనని చేసినన్ని రోజులు ఈ పర్సన్కి మీ వాల్యూ తనకి అర్థం కాలేదండి. ఓకే, మీరు ఎప్పుడైతే తనకి దూరం పెట్టారో, లేదా మీరు సైలెంట్ అయిపోయారు, తనకు అర్థం కావడం లేదనమాట. అరే పర్సన్ మళ్ళీ కాల్ చేస్తారా లేదా, మాట్లాడతారా లేదా అనే విధంగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. తనకేమీ అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఓకే, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దండి. లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేయండి. ఈ మెసేజెస్ అన్నీ ఇంకా చాలామందికి చేరాలి, వారికి కూడా హెల్ప్ అవ్వాలి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. ఆల్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది ఈరోజు. మేషరాశి వారు, మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. వృషభ రాశి వారు, మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ మిథున రాశి వారు, మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. కర్కాటక రాశి వారు, రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదు. అండ్ ఇక్కడ సింహరాశి వారు, ద వరల్డ్ అండి, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యా రాశి వారు, మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. అండ్ తులరాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు,
ఈరోజు మీరు సైలెంట్గా ఉంటారు, మీ వర్క్ ఏంటో మీరు చూసుకుంటారనమాట. ఎవరికి అవైలబుల్గా ఉండాలి అని మీరు అనుకోరనమాట. ఓకే, మీ వర్క్ ఏంటో మీరు చూసుకోవాలి అనుకుంటారు. అండ్ ధనుసు రాశి వారు ఏదో విషయంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. 24/7 చాలా ఆలోచిస్తున్నారనమాట. అండ్ మకర రాశి వారు మానసికంగా ఏదో విషయంగా బాధపడుతున్నారండి. కుంభరాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రాబోతున్నారు. వీరితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఓకే, మీనరాశి వారు మీరు ఎవరి మీద చాలా సీరియస్గా ఉంటారనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికి బాబాయ్ అండ్ టేక్ కేర్ అండి.